హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు అరుణ్ చక్రపాండ్యన్. మేము అప్పట్లో ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం. ఈ ఇన్సిడెంట్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది. నా లైఫ్లో అసలు గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడని రోజులవి. మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, తమ్ముడు, మా నాన్నమ్మ ఉండేవాళ్ళం. మాతో పాటు మేము పెంచుకునే మా కుక్క కూడా ఉండేది. దాని పేరు సూరిగాడు. మేమున్న ఏరియాలో ఇంటింటికి చాలా దూరం గ్యాప్ ఉండేది. అది చలికాలం కావడంతో బయట ఉంటే చలి వేస్తుందని మా సూరిగాడిని కూడా మాతో పాటు ఇంట్లోనే బియ్యం బస్తాలు పెట్టే దగ్గర పడుకోబెట్టేవాళ్ళం. నేను అమ్మ దగ్గర, తమ్ముడు నాన్న దగ్గర పడుకునేవాళ్ళం. నానమ్మ వేరే రూమ్లో వరండాకి దగ్గరగా పడుకునేది. మేమెంత ఉన్నా దాంట్లోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఆ ఒక్కరోజు మా జీవితాల్ని చాలా రోజులు అంధకారంలోకి నెట్టేసింది. దగ్గరగా తెల్లవారుజాము 4 అవుతోంది. మా నాన్నమ్మ పెద్దగా అరుచుకుంటూ గదిలో నుంచి వచ్చింది. ఆ అరుపులకి మేమందరం నిద్రలేచాం. మా నాన్నమ్మేమో బాగా ఆయాసపడుతూ బయట అంటుంది. అందరం బయటికి వెళ్ళి చూసాం. ఆ విజువల్ నాకు ఇంకా గుర్తుంది. ఇంటి చుట్టూ ముగ్గులు, కుంకుమ, నిమ్మకాయలు ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం, ఇంటి గుమ్మం ముందు ఉన్న ముగ్గులో ఒక కుందేల్ని చంపి, చెప్పలేకపోతున్నా కానీ దాని తల మొండెం వేరు చేసి పేగులన్నీ ముగ్గు అంతా పరిచారు. మా నాన్న నన్ను, మా తమ్ముణ్ణి లోపలికి పంపేశాడు. తర్వాత మా అమ్మ, నాన్నమ్మ మొత్తం క్లీన్ చేశారు. ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళలేదు. మా అమ్మ రోజు పనికి వెళ్ళి సాయంత్రం 6 కల్లా వస్తుంది. కానీ ఆ రోజు రాత్రి 9 అయినా రాలేదు. ఇక మా నాన్న, మావయ్య, నేను, అమ్మ రోజు వచ్చే దారి వైపు వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు మీద మా అమ్మ పడిపోయి ఉంది. నాకేం అర్థం కాలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని లేపి ముందు ఇంటికి తీసుకెళ్ళిపోయాం. తర్వాత ఏమైంది, ఈ దెబ్బలేంటి అని అమ్మని అడిగాము. అందుకు అమ్మ, ఇవాళ పని దగ్గర లేట్ అయింది, చీకటి పడింది, నేను వస్తుంటే నా వెనక ఏదో అడుగుల శబ్దం వినిపించింది. ఎవరని గట్టిగా అరుస్తున్నా ఎవరూ కనిపించలేదు. ఇక భయంతో పరిగెత్తాను. సడన్గా నా ముందు నుండి ఏదో వెళ్ళినట్టు అనిపించింది. పొద్దున ఇంటి ముందు జరిగింది గుర్తొచ్చింది. ఇంకా స్పీడ్గా పరిగెత్తాను. పరిగెడుతుంటే నా కాలిని ఎవరో లాగారు. అక్కడే పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. భయమేస్తుందండి అంటూ ఏడుస్తోంది మా అమ్మ. ఇంకో పక్క నుండి మా నాన్నమ్మ నసుగుతోంది. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటావులే అని మా నాన్న ధైర్యం చెప్పి పడుకోబెట్టాడు. ఆ రోజు అర్ధరాత్రి నాకు ఏదో శబ్దాలు వినిపించి మెలకు వచ్చింది. పక్కన చూస్తే అమ్మ లేదు. భయం వేసి నాన్నని లేపాను. ఆ సౌండ్ వస్తున్న వైపే వెళ్ళాం. నేను మా నాన్న వెనుక దాక్కుంటూ వెళ్ళాను. ఇప్పటికీ నాకు అది ఇంకా గుర్తుంది. తీరా చూస్తే మా అమ్మ మా బట్టలన్నీ పిచ్చి పట్టినట్టు చింపేస్తోంది. ఒక్కసారిగా నా వైపు చూసి నా వైపు స్పీడ్గా వచ్చి నా కాలర్ పట్టుకొని గాల్లోకి లేపేసింది. నాకు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు గుర్తు చేసుకున్నా ఏడుపాగదు. మా నాన్న గట్టిగా నన్ను లాగేశాడు పక్కకి. మా నాన్న ఎంత అరిచినా ఆగట్లేదు. భయంకరంగా అరుస్తోంది. భయంకరంగా జుట్టు విరబోసుకొని అరుస్తోంది. ఆ రోజు రాత్రి అన్నీ విసిరేసింది. మా నాన్న గట్టిగా కొట్టాడు. ఆ కొట్టడంతో మా అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఎందుకైనా మంచిదని ఎవరైనా వస్తారేమో అని మా సూరిగాడిని బయట పడుకోబెట్టాం ఆ రోజు. కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాడు చనిపోయాడు. ఎలా చనిపోయాడో ఎవ్వరికీ తెలీదు. ఇప్పటికీ నేను ఆ రోజు వాడిని బయట పడుకోబెట్టినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇక ఆ రోజు నుండి రోజు రాత్రి ఇంటి చుట్టూ ఎవరో నడుస్తున్నట్టు, రాత్రిపూట కిటికీల దగ్గర వరండాలో ఎవరో నడుస్తున్నట్టు ఉందని మా నాన్నమ్మ చెప్పేది. ఇవన్నీ చూసి మా తమ్ముణ్ణి, నానమ్మని మామయ్య వాళ్ళ ఇంట్లో వదిలేశారు. ఒకరోజు నా కోసం మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. అంతే, మా అమ్మ వాళ్ళందరి మీద భయంకరంగా అరుస్తూ పంపేసింది.
నిజం చెప్పాలంటే ఒక ఫ్రెండ్ చెయ్యిని కొరికేసింది కూడా. రోజు రోజుకి పిచ్చి పట్టినట్లు చేసేది. నేను భయంతో మా అమ్మకి దూరం అయిపోయాను. మా ఫ్రెండ్స్ కూడా నా కోసం రావటం మానేశారు. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో నేను ఒంటరివాడిని అయిపోయాను. ఇక మా నాన్న, మావయ్య, నాన్నమ్మ ఒక మంచి సిద్ధాంతిని కలిశారు. ఆయన ఒకటే చెప్పాడు, మీ ఆవిడకి దయ్యం పెట్టింది. మీ కుటుంబం మీద గిట్టని వాళ్ళు చేతబడి చేయించారు. మీరు బాగుండాలన్నా, బ్రతికి ఉండాలన్నా, ఈవిడ మళ్ళీ తిరిగి మామూలుగా అవ్వాలన్నా ముందు ఈ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోండి. ఈ దయ్యాన్ని వదిలించినా మీరు ఈ ఊర్లో ఉన్నంతకాలం ఈ ఆత్మ మీ వెంట పడుతూనే ఉంటుంది అని చెప్పి ఏవేవో చాలా పూజలు చేశారు. భూత వైద్యంలో భాగంగా మా అమ్మని బాగా కొట్టారు కూడా. అప్పుడు మా అమ్మని చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఇది అంత పెద్ద వయసులో చూసి మా నాన్నమ్మ కూడా ఎన్నో రోజులు మంచాన పడింది. అంతా అయ్యాక ఒక నెల తర్వాత మేము ఆ ఊరు వదిలేసి సిటీకి వచ్చేసాము. ఇక మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేదు. మా అమ్మ నార్మల్గా అవ్వటానికి 4 నెలలు పట్టింది. నేను నార్మల్ అవ్వటానికి 2 సంవత్సరాలు పట్టింది. మా అమ్మతో మాట్లాడాలన్నా కూడా భయం వేసేది. ఆ భయంతో దగ్గరికి కూడా వెళ్ళేవాడిని కాదు. నేను అలా అవాయిడ్ చేయడం వల్ల అప్పట్లో మా అమ్మ కూడా బాగా డిస్టర్బ్ అయ్యేది. కానీ ఇప్పటికీ ఆ చేతబడి ఎవరు చేశారో తెలియదు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, వెల్ సెటిల్డ్. అలాంటి వాటన్నింటికీ దూరంగా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నాం. బట్ స్టిల్ నాకు చాలాసార్లు మా సూర్యగాడు గుర్తొస్తూనే ఉంటాడు. ఇదండి నా లైఫ్లో జరిగిన యథార్థ ఘటన. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.